పోసాని గారు, పోసాని కృష్ణమురళి మెంటల్ కృష్ణ అనే వాళ్లకు మీరు ఇచ్చే సమాధానం? అంటే నేను తెర మీద మెంటలు ఉన్నాయి, విడిగా కాదు. అంటే నాకేం మెంటలు ఉందన్న, ఇప్పుడు అంటే ఏది పడితే అది మాట్లాడతారు, ఎవరిని పడితే వాళ్ళని అట్లా తిడతారు. కాదన్నా. ఇప్పుడు మెంటల్ అంటే పెట్టుండంటే మెంటల్ రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఉందనుకో, ఫ్యాన్ ఉంది, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా తెలుసుద్ది. రెడ్ లైట్ పడింది, గ్రీన్ లైట్ పడింది, ఎల్లో లైట్ పడింది, ఏం చేయాలా, వాట్ టు డూ సులభ తెలుసు. అన్నం తినాలి, ముద్ద తీసుకొని నోట్లోనే తినాలి, చెవులో కాదు. ఇవన్నీ తెలుసు కదా. ఏమి మెంటలు మరి ఎందుకు వచ్చింది సార్ ఆ పేరు? అంటే మెంటల్ కృష్ణ సినిమా తీశా నేను. సినిమా ఒక టీవీలోనేమో చిన్నపిల్లల్ని లవ్ యూ రాజా అన్న, ఆ నుంచి ఈ రోజు వరకు 30 ఏళ్ళు ఇదే రాజా. అలాగే మెంటల్ కృష్ణ వచ్చింది, మెంటల్ హిట్ అయిన సినిమా, అప్పుడు నుంచి మెంటల్ కృష్ణ మెంటల్ కృష్ణ అన్నారు. ఇది కాకుండా కొంతమంది ఇదే మన మన నేనంటే బాగా ప్రేమించేవాళ్ళు, అరే వీడు నిజంగా మెంటల్ మెంటలగాడు. పోసాని గారు అన్న, వైజాగ్లో స్టూడియో పెట్టుకోవడానికి స్థలం ఇమ్మని అడిగారంట కదా. ఈ ఎఫ్డీసీ కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండే పదవి ఎందుకు, నాకు స్టూడియో కట్టుకోవడానికి ల్యాండ్ అడిగారా జగన్ని? కాదు, ఓ మాట చెప్తా. నువ్వు ఎక్కడో మంచి క్రియేషన్ ఇది, క్వశ్చన్ నీదే, ఆన్సర్ నీదే కదా, అయినా చెప్తా. ఇప్పుడు నేను ఒక పౌరుణ్ణి, నేను సినిమా వాడిని. సినిమాలో నాకు చాలా అనుభవం ఉంది. ఓ రైటర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, ఆర్టిస్ట్గా, హీరోగా అన్ని రకాలు చేసినప్పుడు సపోజు అందరూ ఇక్కడ నుంచి వైజాగ్ వస్తే, అన్నా మీ అందరు స్టూడియోలు కట్టుకుంటే నేను తక్కువ రేట్లుగా ఇస్తాను అని సీఎం గారు అన్నారు. చిరంజీవి గారు వెళ్ళొచ్చు, ఇంకోళ్ళు వెళ్ళొచ్చు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళొచ్చు, నేను కూడా వెళ్ళొచ్చు. నాకేం వాయివా? నేనే నిండదాకేమన్నా ఇళ్ళ కణాలు వేసేవాడినా? సినిమా ఇండస్ట్రీలో 38 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ నాకు. అదే ఇంతకుముందు 100 కోట్లు ఉన్నాయన్నారు కదా, వాటితో స్టూడియో ఏమైనా కట్టడానికి అడిగారని. స్టూడియో కడితే మరి సినిమా ఇండస్ట్రీకి బాగా సక్సెస్ అయితేనేగా, సక్సెస్ అయితే డబ్బులు వస్తాయనేగా. ఇప్పుడు అడిగానుకో, అన్న నేను కూడా నాకు అనుభవం ఉందన్న, మెంబర్షిప్ ఉంది ఎప్పటి నుంచో, 38 ఏళ్ళ నుంచి నేను ఉన్నాను, నాకు కూడా మీరు 5 ఎకరాలు 10 ఎకరాలు ఇస్తే నేను స్టూడియో కడతా, ఓన్ని అమ్ముకోను. మిగతా చాలామంది డంగడంగలు చేశారు, నేను అంత డొంక వ్యవహారం చేయను. 100% అలా స్టూడియో కడతానన్నా మీరు ఇస్తే అని అడుగుతా, అంతలాగా అప్లికేషన్ పెడతా. అడిగారా లేదా? నేను అడిగితే మీకు చెప్పేస్తా కదా, మీకు సిగ్గే ఉంది. సినిమా రంగం నుంచి వైసీపీలో ఉన్నది పోసాని కృష్ణమురళి, అలీ ఇద్దరే. మీ ఇద్దరికి కూడా కీలకమైన పదవులు ఎందుకు రాలేదు సార్? కీలక పదవులా? మిమ్మల్ని కార్పొరేషన్ చైర్మన్కి పరిమితం చేశారు. అంటే కీలక పదవి అంటే దేనికి? ఓ ఎమ్మెల్యేనో ఎంపీ టికెట్ ఇవ్వడమో, రాజ్యసభ సీట్లు. అవును కదా, ఇలాంటి పెద్దలు అక్కడ ఉంటే బాగుంటుంది కదా సార్. ప్రామిస్గా మా ఇంటికి వచ్చారు ఒక రాజు రెడ్డి గారు, ఎవరంటే నా అడ్రస్ తెలియపోతే సాక్షి టీవీలో నాగేశ్వరరావు ఉన్నాడు రిపోర్టరు, ఆయన పట్టుకొచ్చారు. వచ్చి వీళ్ళిద్దరు మీకోసం వచ్చారన్నా, జగనన్న పంపించారంట. మా ఇంట్లో కూర్చున్న టీచర్ కూర్చున్నాం. ఏంటన్నా అన్న జగనన్న ఆయన పీకే ఆయన రమ్మన్నాడు అన్న మిమ్మల్ని అన్నాడు. పీకే అది ప్రశాంత్ కిషోర్, ఆయన ఎలా తెలియదు కదా అన్న. పవన్ కళ్యాణ్ అనుకున్నాం మేము. పవన్ కళ్యాణ్ అనుకున్నాడు. పవన్ కళ్యాణ్ జనసేన కదా. ఇది ప్రశాంత్ కిషోర్, ఆయన నెట్లో చూసుకొని వాళ్ళని పిలిచి, ఇతను ఎవరు అంటే ఇతను పోసాని కృష్ణమురళి అని, మన జగన్ గారి ఫ్యానేనండి, జగన్ గారికి సర్వీస్ చేస్తారు, ఆయన మన ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, లేదు ఇతను తీసుకురండి అన్నాడంట. సరే అండి వచ్చారు. ఇద్దరితో అన్న ఇట్లా జగనన్న నీకు ఏం ఎమ్మెల్యే చేయాలనుందా మీకు ఉందా అడిగారు. 2-3 మీరు చెప్పిన అడిగారు, రమేష్ అని అడిగారు. అడిగితే అన్న నాకు వద్దు, అవి అన్న చచ్చిపోయేదాకా సర్వీస్ చేస్తా. ఒకసారి ఇది నాకు చాలా చాలా జెన్యూన్గా నచ్చాడు కాబట్టి సర్వీస్ చేస్తా, నాకేం అయ్యి పదవులు వద్దు అని చెప్పా. సరే అన్నతో చెబుతానండి, అది పీకే పిలిచారంటే పీకే దగ్గర నేను ఎందుకన్నా అన్న, వదిలే నాన్న పెద్ద ఆయన లెవెల్ వేరు కదా, నేను తర్వాత వస్తాను నుంచి వెళ్ళిపోయా. ఇది జరిగిందన్న. సార్ అలీ గురించి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడే అలీని, అలాంటి అలీ వైసీపీకి సపోర్ట్గా ప్రచారం చేశారు, ఆయన ఎందుకు పికప్ చేయలేదు? అలీ నేను పికప్ చేయాలి?
పార్టీ ఎందుకు కీలకంగా వాడుకోలేకపోయింది? కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అభిమాని, ఆయన అంటే ప్రాణం ఇస్తా అని చెప్పి రాజకీయ నాయకుడిగా జగన్నే ఇష్టపడతా అని చెప్పారు. అలాంటిది అలీని ఎందుకు పికప్ చేయలేదు? మిమ్మల్ని అంటే ఎఫ్డీసీ కార్పొరేషన్ ఏదో మీరు అది చేశారు, అలీని ఎందుకు చేయలేదని? ఆయన కూడా వచ్చారన్న ఎలక్ట్రానిక్ మీడియా దానికి ఇదే అన్న అతను, ఆయనకి పదవి ఉంది చైర్మన్. సార్ రెండు